ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట దేవుని బిడ్డ మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. మన జీవితంలో మనం ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు, బయట ఆయా చోట్లకు తిరిగి ఇంట్లోకి వచ్చినప్పుడు మన కాళ్లకు దుమ్ము తగులుతుందంట. ఆ దుమ్ము మన కాళ్ళకి అంటుకొని ఉన్నప్పుడు వెంటనే ఇంటి దగ్గరకు వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలు లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇంటి నిండా దుమ్ము ధూళి ఉంటుంది. అయ్యో ఇల్లంతా దుమ్ము ధూళి అయిపోయింది అని చెప్పి చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చి ఆ తర్వాత తడిబట్ట తీసుకొని శుభ్రంగా తుడుస్తాం. ఎందుకంటే మన ఇల్లు శుభ్రంగా ఉండాలి అని. ఈ దేహానికి కూడా ఎక్కడైనా దుమ్ము కానీ ధూళి కానీ పట్టుకుంటే వెంటనే మనం స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని తర్జాగా ఉంటూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ మాట మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, మనము దుమ్ము లాంటి వారము, ధూళి లాంటి వారము. ఈ దుమ్ము ధూళి అనేది మన శరీరంలోకి వెళితే మనము అనారోగ్య పాలైపోతామండి. డాక్టర్లు చెప్తూ ఉంటారు, మాస్క్ పెట్టుకోండి, హెల్మెట్ ధరించుకోండి. మీరు బయటకు వెళుతున్నప్పుడు ఆ దుమ్ము ధూళి అనేది మీలోకి ప్రవేశించినప్పుడు మీరు అనారోగ్య పాలైపోతారని చెప్తారు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం చెప్తుందో మనం చదువుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనము. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదియునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఆమేన్. చూడండి ప్రియులారా, అబ్రహాము ఆశీర్వదింపబడిన వాడు, విశ్వాసులకు తండ్రి, జనములకు తండ్రిగా దీవించబడినటువంటి వ్యక్తి, ఒక గొప్ప స్థితిలో ఉన్నవాడు అబ్రహాము. ఈ అబ్రహామట ప్రార్థన చేసేటప్పుడు, ప్రభుతో మాట్లాడేటప్పుడు ఇతడు తనకు తాను హెచ్చించుకోవట్లేదండి, తనకు తాను తగ్గించుకుంటున్నాడు. ఏమని తగ్గించుకుంటున్నాడంటే, ప్రభువా దుమ్మును ధూళి అటువంటి నేను మాట్లాడ తెగించుచున్నాను అంటున్నాడు. అంటే అబ్రహాము దుమ్ము ధూళి అని తనకు తాను తగ్గించుకొని, నా బ్రతుకు అలాంటిది అని చెప్పి తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈ రోజున మనము తగ్గించుకొని అబ్రహాము వలె ప్రార్థన చేయగలిగితే, నా ప్రభు యొక్క కృప అనేది నీకు తోడే నిలిచి నువ్వు చేసినటువంటి ప్రతి ప్రార్థన ప్రభు సన్నిధికి అది ధూపముగా అది పరలోకానికి వెళుతుంది. ఆ పరలోకం నుంచి నా యేసయ్య నువ్వు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిగా గొప్ప మేలు కలుగుతున్నాయి. అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేశాడు. అతడు తప్పించబడాలి, అతడు నశించిపోకూడదు అని అబ్రహాము ప్రార్థన చేశాడు. అయితే అబ్రహాము చేసినటువంటి ప్రార్థన బట్టి లోతు ఉన్న సొదొమ గొమొర పట్టణం మీదకి అగ్ని గంధకములు కురవక ముందు అక్కడికి ప్రభు వెళ్ళి ఆ లోతుని తప్పించాడు. చూడండి, అబ్రహాము చేసినటువంటి ప్రార్థనలో ఎంత తగ్గించుకొని దుమ్మును ధూళి అని ప్రార్థనకు యేసయ్య గొప్ప జవాబిచ్చి ఉన్నాడు. లోతును తప్పించాడు. దేవుని స్తోత్రం. మరి రోజు నీవు కూడా తగ్గించుకొని ప్రార్థన చేయగలిగితే, తగ్గించుకొని అబ్రహాము వలె నువ్వు జీవించగలిగితే, నా యేసు నీ ప్రార్థనకు గొప్ప ప్రతిఫలం నీకు కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అబ్రహాము వలె మేము కూడా తండ్రి, మేము దుమ్ము లాంటి వారమని, ధూళి లాంటిది మా జీవితం అని అబ్రహాము తండ్రి ప్రార్థన చేయుటకు సంసిద్ధమైనటువంటి మనస్సు కలిగి లోతు కొరకు వేడుకున్నప్పుడు లోతు ఆ పట్టణం నుండి తప్పించబడ్డాడు, ఆ అగ్ని గంధకం నుండి తప్పించబడి ఉన్నాడని వాక్యము ద్వారా మీరు మాకు తెలియపరిచి ఉన్నారయ్యా. స్తోత్రం. ఈ రోజు నాయన నీ బిడ్డలు కూడా దుమ్ము లాంటిది ధూళి లాంటిది మా జీవితం అని అబ్రహాము వలె తగ్గించుకుని ప్రార్థించినటువంటి ప్రార్థన యోధులకు మీరు మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.